అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు దర్యాప్తు బృందం ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తోంది. ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందం ప్రమాద స్థలాన్ని సందర్శించి ప్రాథమిక దర్యాప్తు జరిపింది. ఈ ప్రమాదంలో ఏదైనా కుట్రకోణం ఉందా అనే అంశంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అదనపు సమాచారం తెలుసుకోవడానికి ఎన్ఐఏ బృందం ప్రయత్నిస్తోంది. రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు దర్యాప్తు బృందం ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తోంది. ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందం ప్రమాద స్థలాన్ని సందర్శించి ప్రాథమిక దర్యాప్తు జరిపింది. ఈ ప్రమాదంలో ఏదైనా కుట్రకోణం ఉందా అనే అంశంలో దర్యాప్తు కొనసాగిస్తోంది. అదనపు సమాచారం తెలుసుకోవడానికి ఎన్ఐఏ బృందం ప్రయత్నం చేస్తోంది. రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలంలో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. అదనపు దర్యాప్తులో భాగంగా అదనపు క్లూస్ ఏమైనా దొరుకుతాయా అనే కోణంలో ఎన్ఐఏ తన దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అశోక్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అశోక్, సో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతోంది. దీనికి సంబంధించిన ఏ చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఎన్ఐఏ కూడా ఎంట్రీ అయింది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో ఏమన్నా కుట్రకోణం జరిగిందనే ఉద్దేశంతో ఎన్ఐఏ కూడా ఎంట్రీ అయింది. అక్కడ ఎన్ఐఏ సెర్చ్ చేసేటప్పుడు అదొక మృతదేహం కూడా దొరికింది. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఎప్పుడైనా అక్కడ అనుకోని కుట్ర కానీ ఏదైనా జరిగిందని అనుమానిస్తే అప్పటికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తుంది. అందులో భాగంగానే ఎన్ఐఏ విచారణ చేపట్టింది. సో చూడాలి మరి ఎన్ఐఏ విచారణలో ఏమన్నా విషయాలు బయటికి వస్తాయా రాదని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము నిపుణులతో హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2-3 రోజుల్లోనే నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు విమానం కూలిపోవాల్సిన అవసరం ఏర్పడింది, అసలు దీనిలో ఏమన్నా కుట్రకోణం ఉందా, లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమా, లేకపోతే ఫ్లైట్ అంటే ఎవరైతే ఫ్లైట్ సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే దానిపైన ఖచ్చితంగా ఈ నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. సో వారు దర్యాప్తు చేస్తున్నారు. సో ఈరోజు ఉదయం కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా డీజీసీ అధికారులతో అటు ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన అధికారులతో కూడా సమావేశమయ్యారు. సో ఎందుకు ఈ సంఘటన జరిగింది, ఎయిర్ ఇండియాకి సంబంధించిన బోయింగ్ విమానం టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లనే కూలిపోవడం, అక్కడ దాదాపు 241 మంది లోపల ఉన్న ప్రయాణికులతో పాటు అడిషనల్గా బిల్డింగ్లో ఉన్న మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కూడా దాదాపు 30 నుంచి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది దీనిపైన. ఎందుకు బోయింగ్ విమానాలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. గతంలో కూడా 2024లో కూడా ప్రతి సంవత్సరం ఏదో సందర్భంలోనే ఈ బోయింగ్ విమానాలు కూలిపోవడం జరుగుతుంది. సో దీనిలో గతంలోనే ఈ బోయింగ్ విమానాల్లో టెక్నికల్ సమస్యలు ఉన్నాయంటూ గతంలో అక్కడ పనిచేసిన మాజీ అధికారులు కూడా హెచ్చరించినప్పటికీ, మాజీ ఎంప్లాయీస్ హెచ్చరించినప్పటికీ ఎందుకు పట్టించుకోలేదు. సో ఇది ఏమైనా నిర్వహణ లోపమా, లేకపోతే డీజీసీ ఎయిర్ ఇండియాకు హెచ్చరించినప్పటికీ ఎయిర్ ఇండియా పట్టించుకోలేదా, ఎయిర్ ఇండియా సంబంధించిన సిబ్బంది పట్టించుకోలేదా, దాని టెక్నికల్ టీం పట్టించుకోలేదా. సో ఇవన్నీ ఒక పెద్ద చర్చ కొనసాగుతుంది. ఇంటర్నేషనల్గా దీనిపైన చర్చ కొనసాగుతుంది. దాదాపు 280 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సో దీనిపైన కేంద్ర ప్రభుత్వం అయితే నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పుడు ప్రస్తుతం వివిధ అక్కడ ఏదైతే కూలిపోయిందో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఎవరైతే బ్రతికారో, ఒక్కరే మాత్రమే బ్రతికారో, సో అతన్ని కూడా ఎంక్వైరీ మొదలుపెట్టింది. సో ఎన్ఐఏ ప్రధానంగా విచారణ మాత్రము ఏదైనా ఇందులో కుట్రకోణం ఉందా, లేకపోతే ఏదైనా ఏమైనా ఎందుకు ఈ ఫ్లైట్ కూలిపోవాల్సిన పరిస్థితి అనే దానిపైన ప్రధానంగా ఎన్ఐఏ అధికారులు అయితే ఎంక్వైరీ మొదలుపెట్టారు. సో ఎంక్వైరీ సందర్భంగా ఒక మృతదేహం కూడా లభించింది.
అశోక్, అయితే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏదైతే ఉందో దానితో సంయుక్తంగా ఎన్ఐఏ పనిచేస్తుందా, లేదంటే ఎన్ఐఏ విభాగంకి సంబంధించిన ఈ దర్యాప్తు సెపరేట్గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి? అలాగే ఎయిర్పోర్ట్కి సంబంధించిన సిబ్బందిని, అధికారులని అంటే కేంద్రం నిర్మించిన కమిటీతో పాటు ఎన్ఐఏ కూడా విచారించే అవకాశాలు ఉన్నాయా? సో ఖచ్చితంగా ఎన్ఐఏ అధికారులు అందరినీ విచారిస్తారు. ప్రస్తుతం స్పాట్లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ స్పాట్లో వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ ఏమైనా క్లూస్ దొరుకుతాయా లేదా అనే దానిపైన వాళ్ళు ప్రధానంగా అక్కడ ఎంక్వైరీ అక్కడ చేస్తున్నారు. సో దాని తర్వాత ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ సంబంధించిన అధికారులను కూడా వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్ళింది ఎయిర్పోర్ట్. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్ళినప్పుడు ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లం లేదు. కానీ అహ్మదాబాద్ దిగి అక్కడ మిగతా ప్యాసింజర్లను ఎక్కించుకున్న తర్వాత టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్ల లోపే జస్ట్ ఒక 2-3 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళిన తర్వాత కూలిపోవడం జరిగింది. సో వీటన్నింటినీ ఎన్ఐఏ అధికారులు, ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన అధికారులను ఖచ్చితంగా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. మరోపక్క అయితే నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిందో వాళ్ళు కూడా ఖచ్చితంగా అందరినీ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఈ ఎయిర్ ఇండియాలో పనిచేసిన సిబ్బంది, ఈ బోయింగ్ విమానాలలో పనిచేసిన సిబ్బంది గతంలో హెచ్చరించారంట ఇది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. కానీ వాళ్ళు పట్టించుకోలేదని తెలుస్తూ ఉంది. మరోపక్క డీజీసీఐ కూడా ఎయిర్ ఇండియా అధికారులకు గతంలో ఎయిర్ ఇండియాకు సంబంధించిన సిబ్బంది కూడా హెచ్చరించిందంట వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ టీంకి. సో సాంకేతిక లోపాలు ఉండే అవకాశం ఉంది. కానీ వాళ్ళు పట్టించుకోలేదా అనే కోణంలో ఇది ఒక నిపుణుల కమిటీ అయితే చర్చ కొనసాగే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరిని డీజీసీఐతో పాటు ఎయిర్ ఇండియా అథారిటీని, ఎయిర్ ఇండియాకు సంబంధించిన అథారిటీని, సో మిగతా వీటికి సంబంధించిన బోయింగ్ విమానాలకు సంబంధించిన వాళ్ళ టెక్నికల్ టీంని, సో వీళ్ళందరినీ ఖచ్చితంగా నిపుణుల కమిటీ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఎన్ఐఏ అధికారులు కూడా వాళ్ళని ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.